హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ టార్గెట్ బ్యాంక్ ఎగ్జామ్స్. ఫైనల్గా ఎస్బీఐ పిఓ నోటిఫికేషన్ వచ్చేసింది. 600 వేకెన్సీస్. ప్యాటర్న్ అయితే కొంచెం మార్చాడు. రిజిస్ట్రేషన్ వచ్చేసి 27th డిసెంబర్ టు 16th జాన్ వరకు ఇచ్చాడు. ఇంకా వేకెన్సీస్ వచ్చేసి ఎస్సీకి 87, ఎస్టీకి 57, ఓబీసీకి 153, ఈడబ్ల్యూఎస్కి 58, జనరల్కి 240. టోటల్గా 600 పోస్టులు అనేవి వచ్చాయి. రిజిస్ట్రేషన్ ఓకే. ఫేజ్ 1 ఎప్పుడు ఉంటుంది? ఇక డేట్స్ కూడా ఇచ్చేసాడు. 8th and 15th మార్చ్. మెయిన్స్ అనేది ఏప్రిల్ ఆర్ మేలో ఉంటుంది. 3 ఫేజెస్లో ఈ కంప్లీట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సైకోమెట్రిక్ టెస్ట్ కూడాను, ఇంటర్వ్యూ అండ్ జీడీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారంటే మే ఆర్ జూన్. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఫేజ్ 1 అంటే ప్రిలిమ్స్. ఇంగ్లీష్ ఏమో 40 క్వశ్చన్స్. ఈసారి ప్యాటర్న్ మొత్తం మార్చినట్టున్నాడు. లాస్ట్ టైం ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్ ఉండేది. క్వాంట్ అండ్ రీజనింగ్ ఈచ్ 35 క్వశ్చన్స్. ఇప్పుడు ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్ చేశాడు. సేమ్ ఎగ్జాక్ట్ 1 hour సెక్షన్ టైమింగ్. ఇందులో ఏంటంటే సెక్షనల్ కట్ ఆఫ్ ఉండదు, ఓవరాల్గా తీస్తాడు. ఐబీపీఎస్లో ఏంటంటే సెక్షన్ ఇండివిజువల్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. మెయిన్స్కి వచ్చేసి ఫేజ్ 2 రీజనింగ్ 40 క్వశ్చన్స్, మ్యాక్సిమం మార్క్స్ 60, 50 minutes. లాస్ట్ ప్రీవియస్గా 1 hour ఇచ్చేవాడు టైము. క్వాంట్ వచ్చేసి 30 క్వశ్చన్స్, 60 marks. జనరల్ అవేర్నెస్ వచ్చేసి ఈసారి జనరల్ అవేర్నెస్కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చాడు. సో మ్యాక్సిమం స్కోర్ మనం ఇందులోనే చేయగలగాలి. జీఈ ఎంత బాగా చదివితే అంత మంచి స్కోర్ అనేది మనం చేయగలుగుతాం. ఇంగ్లీష్ వచ్చేసి 40 క్వశ్చన్స్, 20 marks. ఓవరాల్గా ఈ ఎగ్జామ్ అనేది 3 hours కంప్లీట్ అవుతుంది. డిస్క్రిప్టివ్ ఏంటంటే కొంచెం మార్చినట్టున్నాడు. ఈమెయిల్స్, రిపోర్ట్స్, సిచ్యువేషన్ అనాలిసిస్ అండ్ ప్రిసైజ్ రైటింగ్ పాపం చాలానే ఎక్కువ ఇచ్చాడు. ఈ 50 క్వశ్చన్స్ 30 minutesలో 50 క్వశ్చన్స్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంకా చెప్పలేదు. టోటల్గా మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 250. తర్వాత ఇక్కడ సెక్షనల్ కట్ ఆఫ్ అంటే మెయిన్స్లో ఉన్నట్టుంది. మినిమం స్కోర్ అనేది మన ఇండివిజువల్గా స్కోర్ చేయాలి. ఫేజ్ 3 వచ్చేసి ఏంటుంది? సైకోమెట్రిక్ ఉంటుంది. ఫేజ్ 3 ఈ సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఇవన్నీ కూడా ఫేజ్ 3లో ఉంటాయి. ఈ సైకోమెట్రిక్ టెస్ట్ అనేది ఏంటి? మ్యాక్సిమం 20 ఈచ్ ఇంటర్వ్యూ 30 marks, గ్రూప్ ఎక్సర్సైజ్ 20. సో ఓవరాల్గా ఇది ప్రాసెస్. మనకి ప్రిపేర్ అవ్వడానికి చాలా టైం దొరికింది. March 8th and 15th ప్రిలిమ్స్ డేట్స్ కదా. సో మన చేతిలో ఎస్బీఐ క్లర్క్ అండ్ ఎస్బీఐ పిఓ కూడా ఉన్నది. సో మంచి ఆపర్చునిటీ ఇది. మనం గట్టిగా హార్డ్ వర్క్ చేస్తే మనకి ఎస్బీఐలో అనేది మనం టార్గెట్ అనేది చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.